అమ్మ నీ పేరేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నా పేరు గిట్ల శైలజ. నేను గిట్ల మల్కపేట నుంచి వచ్చిన. నేను గిట్ల ఇల్లు కోసమే వచ్చిన. డబల్ బెడ్రూమ్ వచ్చిందని నాకు మెసేజ్ వచ్చింది. డబల్ బెడ్రూమ్ అంటే అవి పోయినాయి రావు అని చెప్పి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి ఇండ్లు అన్నారు. మాకు స్థలాలు గిట్ల లేవు. ఇండ్లు కాస్త తాగుబోతోడైన మోడు సంసారం అంత మట్టుకున్నా ఇంత దూరం వచ్చినాం ఎత్తుక్కుంటా. ఈడ కనీసం మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు గిట్లా లేరు. ఇక్కడ ఇప్పుడు ఇచ్చినాము పట్టించుకుంటారు, పేపర్లు తీసుకుంటారు. కానీ మేము అతన్ని చూసి ఒక మాట అతని కిందోడన్నా మాట్లాడతాడు, ఆయనన్నా మాట్లాడతాడు, మాకు కొంచెం ధైర్యం ఉంటుంది ఇస్తాడేమో అనుకున్నాం. ఆయన ఎప్పుడూ కలవలే. ఇప్పటికీ 3 సార్లు వచ్చినాము, అదే ఇచ్చి వెళ్తున్నాము. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? అసలు వస్తాయా రావా? మాకు ఒక ఇల్లు వస్తే చాలండి మేము బతకడానికి. నాగిట్లా ఒక పాప. మేము ఇప్పుడు నువ్వు ఇక్కడ అప్లికేషన్ చేసిన అంటున్నావు, 3 సార్లు వచ్చిందని చెప్తున్నావు కదా. అంటే ఇక్కడ నీకు 3 సార్లు వస్తే ఏమన్నా రిసిప్ట్ ఇచ్చిర్రా? ఇక్కడ నువ్వు దరఖాస్తు చేసుకున్నట్లా ఏది ఇవ్వలేదండి. వాళ్ళు ఇచ్చింది మాకు మెసేజ్ సెల్లులో వచ్చింది, అది జిరాక్స్ తీసుకొని మళ్ళీ ఇచ్చినాము. వాళ్ళు ఇప్పుడు గిట్లా ఏమి ఇవ్వలే, ఇచ్చి వెళ్తున్నాం అంతే. మీకు సెల్లుకి వస్తుంది పోండమ్మా, మీకు ఫోన్ చేస్తాం పోండమ్మా, ఒక 2 నెలలు టైం పడుతుంది, నెల పడుతుంది అని చెప్తారు. అసలు వస్తాయా రావా? అట్లా ఎందుకు చెప్తుండు? వచ్చినప్పుడల్లా ఇదే మాట చెప్తుండు. ఇదేదో ఉన్నోనికి ఇచ్చే బదులు మాలాంటి పేదవాళ్ళకి ఎతికి ఇస్తున్నాం అంటే ఏదండి? ఒక బస్సు ఒకటి పెట్టిండు, వాడు ఏం పెట్టిండని ఇతను ఎందుకు అనవలసి వస్తుంది? మాకు ఎంత వేదన బాధ అనేది మాకు అనిపిస్తుంది. సరే ఎవరన్నా పరిపాలించండి, మాకు అనవసరం. ఎందుకంటే మాకు పెద్దగా తెలియదు కాబట్టి. మేము బతుకు తెరువు కోసం ఇల్లు కోసం వచ్చాం కాబట్టి ఇల్లు ఒకటి ఇస్తే చాలండి మాకు ఇంకేం లేదు. మరి 6 గ్యారంటీలలో నీకు ఏమేమి వచ్చేసినాయమ్మా ఇప్పటి వరకు ప్రభుత్వం పథకాలు? ఏవి రాలేదండి. ఇల్లు ఒకటి వస్తే చాలనుకుంటున్నాము. ఒక బస్సు ఒకటి పెట్టిండు, ఆ బస్సు గిట్లా మేమేమి ఎక్కము. మా ఇంటి దగ్గరనే హాస్పిటల్లో పని చేసుకుంటా. నేను ఎక్కడికి ఇట్లా వెళ్ళను. ఇంకా అదొక్కటే ఆయన పెట్టింది మాకు తెలిసినంత వరకు. అంటే బస్సు పెట్టి కూడా దాదాపుగా 11 నెలలు అవుతుంది. ఆ 11 నెలల నుండి కూడా ఒక్కసారి కూడా ఎక్కలే అమ్మ నువ్వు? ఎక్కినా మస్తు సార్లు. నా ఆపతి కోసం పోతా కదా, నేను హాస్పిటల్లో చేసేదాన్ని. ఫ్రీ బస్సు టైంకి ఎక్కడానికి ఉంది? ఫ్రీ బస్సు ఎక్కడానికి లేదు. మేము ఏడికెళ్ళా. ఇప్పుడు గిట్లా ఆటో కట్టుకొని వచ్చిన, ఇక్కడే దిగిన ఆటో గిట్లా. మేము ఫ్రీ బస్సు ఎప్పుడు ఉపయోగించలే. ఎప్పుడో టైం ఉపయోగించుదామంటే మాకు టైం దొరకదు, పని చేసుకోవాలి. మరి ఎట్లుందమ్మా ఈ 11 నెలల పాలన రేవంత్ రెడ్డి సార్ది? ఎట్లా చెప్పగలుగుతామండి? ఇంకా ఆశ మాకు ఆయన ఒకటే, ఈయన ఒకటే, ఎవరైనా ఒకటే. కాకపోతే ఏంటంటే పేద ప్రజల్ని గిట్ట పట్టించుకోవాలి ఎవరు వచ్చినా సరే. మా బాధ ఎవరు చూస్తారు? ఇప్పుడు డబ్బున్నోడు ఏదానికైనా అన్నీ కొనుక్కొచ్చాడు, ఇవ్వగలుగుతాడు. ఈమె దగ్గర ఇదే పేపర్ ఉందంటే ఈ ఒక్క పేపర్ ఎందుకు తెచ్చిచ్చింది? ఆమె దగ్గర ఏ వస్తువు ఎందుకు లేదు అని ఒక్కసారన్నా అది ఎంక్వైరీ చేస్తావా, నువ్వు అర్చుకుంటావా అని తెలుసుకోవాలండి. అన్నీ ఉంటేనే ఇస్తా, లేకపోతే ఈమె రిమార్క్ కొట్టేస్తున్నా అంటే ఎట్లా చెప్పు? వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు అట్లా మేము ఒక దగ్గర అడ్రస్ పెట్టుకున్నాం, అక్కడ రావాలి, మాకు అక్కడ సొంత ఇల్లు ఉంది, అడ్రస్ అవుతుంది కానీ సొంతం అయితే లేదు అని చెప్పి ఇంకో దగ్గర కిరాయికి ఉంటున్నావు. ఆ కిరాయి దగ్గర కరెంటు బిల్లు కడుతున్నావు. నువ్వు పెట్టమని దగ్గర కరెంటు బిల్లు పెట్టినావు, మరి ఎంక్వైరీకి రావాలి కదా. మరి రాలే కదా. ఇప్పటి వరకు అధికారులు ఎవరుగా రాలేరా మీ బస్సులకు కానీ మీ ఇంటికి కానీ? ఏదండి, ఇప్పటి వరకు ఎవరు రాలేదండి. అందుకే మళ్ళీ వచ్చి పెట్టినాం. ఈసారి రావాలని కోరిక. మరి వస్తుందో రాదో తెలియదు.